సో ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. మేడం అసలు క్లాసులు సరిగ్గా చెప్తుందా? అసలు ఈ కడప అమ్మాయి అని ఒక అమ్మాయి ఉండేది, అంటే తన స్టూడెంట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఒక ఐఏఎస్ అవుదాం ఒక ఐపీఎస్ అవుదాం అని చెప్పి దీనికి సంబంధించి అశోక్ నగర్లో అడుగుపెట్టింది చాలా కళలతోటి. సో అయితే ఇక్కడ యూపీఎస్సీ కోచింగ్ ఈ మేడం దగ్గర జాయిన్ అయింది. ఒక ఐఏఎస్ అవుదాం ఒక ఐపీఎస్ అవుదాం అని చెప్పి కడప నుంచి వచ్చింది. చాలా పేద మధ్యతరగతి నుంచి, పేద కూడా కాదు మధ్యతరగతి కూడా కాదు, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. వచ్చి సో ఈమె చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ ఈ మేడం దగ్గరకు వచ్చి మాకు రిజల్ట్స్ రిలీజ్ అయిన రోజు ఇంతమంది వచ్చారు అంతమంది, మాకు తెలుసు కదా మనకి హడావుడి ఎట్లా జరుగుతుంది అశోక్ నగర్లో. వన్స్ యూపీఎస్సీ క్రాక్ చేసి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే టైంలో ఎంతమంది ఎలా ఉంటుంది ఏంటి. సో అంటే చాలా ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి పల్లెటూరు నుంచి వచ్చేటప్పుడు సో కలెక్టర్ అవ్వడానికి వచ్చారు, ఒక కలెక్టరే వచ్చారు అన్నట్లు ఎంత సంతోషంతో ఒక మోటివేట్ అయిపోయి ఇన్స్పైర్ అయిపోయి అశోక్ నగర్లో వచ్చి చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ అలాగా ఈ మేడం మాటలు నమ్మి ఒక స్టూడెంట్, వాళ్ళ నాన్న కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వచ్చి ఇక్కడ జాయిన్ అయింది. ఎస్, ఈ వీడియోలో కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాము, ఎవరు దీని గురించి మాట్లాడు, చాలా మందికి తెలియని విషయం ఇది. అయితే ఈ టైంలో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వచ్చి జాయిన్ అయింది. అయితే ఈ మేడం మాటలు నమ్మి ఈ మేడం దగ్గర జాయిన్ అయింది. జాయిన్ అయితే ఈ మేడం ఏం చేసిందో తెలుసా? సరిగ్గా క్లాసులు చెప్పించలేదు. దీనికి సంబంధించి అసలు ఎలా మీ అందరికి తెలుసు కదా. సో ఒక బ్యాచ్ కంప్లీట్ చేయరు, ఒకటే పర్సన్ ఉంటారు ఫ్యాకల్టీ. ఏమనంటే యూపీఎస్సీ నేను క్రాక్ చేసా అంటారు, లేకపోతే దీనికి సంబంధించి కనీసము ఫ్యాకల్టీ ఉండరు, డౌట్స్ క్లియరెన్స్ ఉండదు, టెస్ట్ సిరీస్ ఉండదు. సో దానికి సంబంధించి మనందరికి తెలుసు అసలు ఏది ఆన్ టైంకి సిలబస్ కాదు, అసలు సరైన ఫ్యాకల్టీ ఉండరు. ఒక గొర్రెల మందిలాగా 700 మంది 600 మంది ఒకటే క్లాస్లో వేస్తారు. ఇదే విషయాన్ని ఆమెకు నచ్చక, ఆమె అంటే ఆ స్టూడెంట్కి, కడప నుంచి వచ్చిన ఆ పేద విద్యార్థికి నచ్చక ఆమె ఒక వీడియో చేసింది. ఆ వీడియో చేస్తే దీనికి సంబంధించి ఆ అమ్మాయిని అష్ట కష్టాలు పెట్టారు.